బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడలో ఓ యువతిపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన జిమ్ ట్రైనర్ తనను మోసం చేసి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బరువు తగ్గేందుకు సలహాలు ఇస్తూ ట్రైనర్ తనతో స్నేహం పెంచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలని చెప్పి మత్తు కల్పిన పానీయం ఇచ్చాడని బాధితురాలు ఆరోపించింది. స్పృహ కోల్పోయిన తర్వాత తనపై అత్యాచారం చేసి నగ్న ఫోటోలు కూడా తీశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు తరలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, విజయవాడలో ఓ యువతిపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన జిమ్ ట్రైనర్ ఇలా చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జిమ్ ట్రైనర్ పరిస్థితి ఏంటి? ఎక్కడున్నాడు? ఏమైనా డీటెయిల్స్ తెలిసిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా ఇప్పటికే జిమ్ ట్రైనర్ ఆ మహిళని లొంగ తీసుకోవడం, మహిళపై అత్యాచారం చేయటం అనేది జరిగిందని ఆ మహిళ నిన్న సాయంత్రం సత్యనారాయణపురం, విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. దాంట్లో ఆ కేసు డీటెయిల్స్ చూసుకుంటే గత కొద్ది రోజులుగా అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. ఆ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతనితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అనంతరం అతను జిమ్ ట్రైనర్ అని, నేను జిమ్ చేస్తానని, మీ బాడీని కూడా నేను తగ్గిస్తాను అంటే తను ఆ మహిళ కొంత లావుగా ఉండటం, ఆ లావు తగ్గించుకునేందుకు ఆ మహిళ కూడా కోరడంతో ఖచ్చితంగా లావు తగ్గచ్చు అని కూడా ఆ జిమ్ ట్రైనర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఎంత దూరం వెళ్ళిందని చూసుకుంటే చాలా వరకు బయట ఒక హోటల్ వరకు వెళ్లేంత వరకు కూడా ఆ పరిచయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందనేది కూడా అమ్మాయి ఆ ఫిర్యాదులో నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు నగ్న దృశ్యాలు అంటే నగ్న ఫొటోస్, అదే విధంగా కొన్ని వీడియోస్ తీశాడు. తీసి ఫేస్బుక్ లోను, అదే విధంగా కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని కూడా బెదిరించాడు. నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు అనేది కూడా ఆ ఫిర్యాదులో ఆ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దాంట్లో ఇప్పటికే సత్యనారాయణపురం పోలీసులు ఇప్పటికే దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పటికే మనం స్థానిక సత్యనారాయణపురం సిఐతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఖాదీర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటన అనంతరం పరారీలో ఉన్నాడు. సుమారుగా 4 టీంలు అతని ఫోన్ డేటాతో పాటు అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తాము. అనంతరం అసలు ఏం జరిగింది, ఆ మహిళ చెప్పిన కేసు పరంగా ఇటుపక్కన న్యాయం ఉంది, న్యాయ విచారణ చేసిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉందని కూడా సిఐ చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కేసు ఎటు మలుపు తిరుగుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ రేగిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సుమారుగా 5 గంటల సమయంలో ఆ అమ్మాయి ఇదే మనం చూపిస్తున్న సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ మహిళను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కి వైద్య పరీక్షల కోసం పోలీసులు పంపించడం జరిగింది. అయితే ఆ వైద్య పరీక్షలతో పాటు ఖాదీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు కాబట్టి అతను అదుపులో తీసుకున్న తర్వాత, అతన్ని విచారించిన తర్వాత ఈ మెడికల్ టెస్ట్ లో ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, అదే విధంగా ఖాదీర్ చెప్పే వాదన ఏ విధంగా ఉంది అనేది కూడా విచారణ చేసి కేసులు అయితే నమోదు చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే విజయవాడ పోలీసుకి ఇప్పటికే కొంత ఉత్కంఠంగా ఈ కేసు మారిందని కూడా చెప్తుంది. ఎందుకంటే విజయవాడలో ఇప్పటికే గత 2-3 నెలల నుండి ప్రతి కేసు కొంత వివాదం చుట్టూనే తిరుగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో అనేది కూడా వేచి చూడాలి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్. మూవింగ్ ఆన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.